హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కౌంటిట కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం 8th అక్టోబర్ 2024లో ఎస్జిటి పేపర్ 1 ఎలా వచ్చిందో చూస్తామండి. ఒకసారి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, సాధారణీకరణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అండ్ మెమరీ యూనిట్ ఏ పరికరంలో ఉంటుంది అండి. ఆ తర్వాత మనకి ప్రేరణకి సంబంధించిన నియమం గురించి మాత్రం ఒకటి అడగడం అయితే జరిగిందండి. అది సుసిద్ధత నియమం వచ్చేసిందండి. ఆ తర్వాత మనకి మూర్తిమత్వం అండి. మూర్తిమత్వం నేను చెప్పాను కదండి, మూర్తిమత్వం అయినా ఆర్టీఎక్స్ అయినా ఎన్ఈపి అయినా కానీ మనకి ఇట్లా రక్షక తంత్రాలు అండ్ కోల్బర్గ్ అయినా వేరే అయినా దశలు కాన్ఫ్లిక్ట్స్ మనల్ని భలే అడుగుతున్నారండి. ప్రతి దాంట్లో అంటే క్వశ్చన్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ అడుగుతున్న మాత్రం ఆ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు. మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్షల్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏమిటి? ఆ తర్వాత ఫార్ములా రాసే ముందు ఎంఎస్ ఎక్సెల్లో యూజ్ చేసే సింబల్స్ అండి. మనకి ఈగో ఏ సూత్రం ద్వారా పనిచేస్తుందండి, అది వాస్తవిక. ఆ తర్వాత సామాన్యీకరణ బదలాయింపు ప్రతిపాదించిన వారు ఎవరంటే చార్లెస్ జెడ్ అండి. భావావేశ రంగం గురించి క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఆ తర్వాత బోధన పూర్వక దశ గురించి అడిగారండి. సిసి గురించి అంటే అనగా ఫుల్ ఫామ్ అడిగారండి. తర్వాత జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుందనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం అడిగారు. ఆ తర్వాత సహజ ప్రజ్ఞ గురించి అయితే అడగడం జరిగింది. ప్రక్షేపక పరీక్షల గురించి కూడా అడిగారు. ఆ తర్వాత మనకి ఉపగమ పరిహారం సంబంధించిన ప్రశ్న అండి. ఇది కాన్ఫ్లిక్ట్. ప్రతి ఒక్క పేపర్లో ఈ ఒక్క బిట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఒక్కసారి చూసుకోండి, ఒక 2 minutes మనకి టైం పడుతుంది. ఒక బిట్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ప్రతి దాంట్లో అయితే రిపీట్ అవుతుంది. ఆర్టీ గురించి కూడా రిపీట్ అవుతుంది కదండి, ఎన్సిఎఫ్ అయినా ఎన్ఈపి అయినా. ఆ తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి, ఇది కూడా ఇప్పటికే ఒక 3-4 వాటిల్లో అయితే రిపీట్ అవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ పద్ధతి ఏ సిద్ధాంతంకు సంబంధించింది? ఆర్టీ 2009లో ఉచిత నిర్బంధ విద్య యొక్క వయసు అడగడం అయితే జరిగింది. తర్వాత మధ్యాహ్న భోజనం, ఇది కూడా ఇప్పటికి 2-3 times రిపీట్ అయింది. మధ్యాహ్న భోజనం ఉద్దేశం అండి, అంటే ఆ టాపిక్ మీద వేరే క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సేమ్ క్వశ్చన్ అనేది కాదు, బట్ ఆ టాపిక్ మీద. ఆ తర్వాత శాస్త్రీయ నిబంధనం గురించి ఇచ్చారండి. సయ్యద్ వంశ స్థాపకుడు. ఆ తర్వాత ఎవరు అనేది ఇచ్చాడు. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం అండి. సో అక్కడ ఆప్షన్స్లో మనం చూసి కరెక్ట్ ఆప్షన్ అయితే మార్క్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మార్గరీట్ ఏ దేశస్తురాలు? తర్వాత సామూహిక కారక సిద్ధాంతం అంటే థర్డ్ స్టార్ అండి. తర్వాత డాట్బీ అండ్ డిఏటిబి. తర్వాత సామర్థ్య పరీక్ష దేనికి సంబంధించింది? డిఏటిబి అనే పరీక్ష దేనికి అండి? ఆ తర్వాత సందేశం యొక్క ఉద్దేశం అయితే అడగడం జరిగింది. తర్వాత మామూలుగానే మనకి ఇంగ్లీష్లో టెన్సెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ వాటి గురించి అయితే అడగడం జరిగింది. సో ఇదైతే ఈరోజు సైకాలజీ అండి. 8th 2024 8th అక్టోబర్ జరిగిన క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మా ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.